హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్ కి స్వాగతం అండి. నేను మీ ప్రతిభ. ఇవాల్టి వీడియోలో మొదటి యూస్ఫుల్ టిప్, ఇలాంటి చిన్న చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదండి, వీటిని మనము అలాగే పెట్టేసామనుకోండి, ఒక్కొక్క ఫోటో వెనుక బాగాన అతుక్కుపోతుందండి. మళ్ళీ తీసేటప్పుడు కూడా దానికి ఉన్న పేపర్ కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తుంది కదా. అలా అతుక్కుపోకుండా ఎన్ని పెట్టినా కూడా మంచి సువాసనతో ఎన్ని రోజులైనా అలాగే ఉండాలంటే మనం ఫేస్కి చల్లే పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా ఈ ఫోటోల మీద చల్లి ఇలా పెట్టేసామనుకోండి, అప్పుడు ఫొటోస్ అనేవి అతుక్కోకుండా ఉంటాయి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా నైఫ్ని కొద్దిగా వేడి చేసి పై భాగాన బ్రష్ వరకు మాత్రమే కట్ చేసుకోండి. క్యాండిల్ సహాయంతో కానీ గ్యాస్ స్టవ్ పైన ఈ బ్రష్ని కొద్దిగా వేడి చూపించి కట్ చేసిన బ్రష్ ఉంది కదండి, దాన్ని ఇలా అడ్డంలో పెట్టేసేయండి. కొద్దిసేపు అలాగే పెట్టేసామనుకోండి, స్టిక్నెస్ అవుతుంది. ఎంత గట్టిగా లాగినా కానీ ఈ బ్రష్ అనేది అసలుకే రాదండి. ఈ ఒక్క బ్రష్ని మనము చాలా రకాలుగా యూజ్ చేయొచ్చండి. పిల్లల యొక్క ల్యాప్టాప్ కానీ కీబోర్డ్ ఉంటుంది కదండి, దాంట్లో మనము క్లాత్ పెట్టి క్లీన్ చేసినా కూడా సన్నటి డస్ట్ అనేవి ఈ నంబర్స్ మధ్యలో అస్సలకే వెళ్ళదండి. ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో మనం క్లీన్ చేసామనుకోండి, ఎంత డస్ట్ అయినా సరేనండి ఈజీగా క్లీన్ అయిపోతుంది. మన ఇంట్లో ఉండే టీవీ రిమోట్ కానీ ఏసీ రిమోట్, కూలర్ రిమోట్లు ఉంటాయి కదండి, దాన్ని కూడా మనము ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. ఇదే బ్రష్ని ఉపయోగించి విండో మధ్యలో కానీ లేదా చివర్లో ఇలా సన్నటి డస్ట్ అనేది బయట నుంచి కానీ లోపటి నుంచి డస్ట్ అనేది ఏర్పడినప్పుడు ఈ బ్రష్తో ఇలా అనేసామనుకోండి, దానికి ఉండే డస్ట్ అనేది పోతుంది. మనము క్లాత్ని పెట్టి క్లీన్ చేయాలి, మళ్ళీ ఆ క్లాత్ని వాష్ చేయాలి, అలాంటి పని ఏది లేకుండా ఇలా సులువుగా విండో మొత్తాన్ని కూడా మనము 2 నిమిషాలలో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్రష్తో స్విచ్ బోర్డ్స్ పైన పడ్డ డస్ట్ని కానీ, కొన్ని బెడ్స్ అనేవి డిజైన్ మాదిరిగా ఉంటాయి, అలాంటి డిజైన్ మధ్యలో కూడా సన్నటి డస్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనము ఈ ఒక్క బ్రష్తో ఇలా ఇన్ని విధాలుగా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ బ్రష్ తోటే తులసి కోట ఉంటుంది కదండి, దాన్ని కూడా మనము క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, చీపురు కట్ట పూర్తిగా అరిగిపోయిన తర్వాత అది ఎందుకు పనికిరాదని పడేసాం కదండి, దీన్ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. చీపురు కట్ట అయిపోయిన తర్వాత దాంట్లో ఉండే పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలను 3 కానీ 4 కానీ తీసుకోండి. ఈ చీపురు ఉన్న దాన్ని తీసేసి ఈ పుల్లలను మాత్రమే అన్నిటినీ ఒక దగ్గర జాయిన్ చేసి మన ఇంట్లో ఉండే వైట్ కలర్ ప్లాస్టర్ కానీ లేదా ఇంకేదైనా ప్లాస్టర్ని దీనికి చుట్టేసేయండి. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా కాటన్ క్లాత్ చినిగిపోయింది కానీ పాతది ఏదైనా ఉన్నా సరేనండి, ఆ క్లాత్ను మాత్రం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాటన్ డ్రెస్ని తీసుకొని ఇలా మధ్యలో కానీ లేదా చివరి భాగంలో కానీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానికి 2 వైపులా ఓపెన్ ఉంటుంది కదండి, మనము ఒక 1 సైడ్ మాత్రమే స్టిచ్చింగ్ కానీ లేదా మిషన్ సహాయంతో క్లోజ్ చేసేయండి. స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఈ క్లాత్ను ఇలా సమానంగా చేసుకున్న తర్వాత సీజర్తో మనము ఇలా ఓపెన్ ఉన్న సైడ్ మాత్రము పై వరకు కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ మనము సీజర్తో మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా కట్ చేసుకున్నాక ముందుగానే ప్రిపేర్ చేసుకున్న స్టిక్ ఉంది కదండి, ఆ స్టిక్కి మనము ఫెవికల్ని కానీ గమ్మును పెట్టేసి ఈ క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా అతికించేసేయండి. మీకు ఈ క్లాత్ ఇంకా మందంగా కావాలంటే ఇంకో 2-3 కూడా జాయిన్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉండే టీవీని కానీ, ఫ్లవర్ వాజ్లను కానీ, ఫోటో ఫ్రేమ్స్ని కానీ, కబోర్డ్స్ని కానీ మనము ఏదైనా ఇలా నీట్గా దులుపుకోవాలి అంటే ఈ క్లాత్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. బయట డబ్బులు ఖర్చు పెట్టి కొనే బదులు ఇలా ఇంట్లో ఉండే వాటితోటే మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. జీలకర్ర అనేది చాలా రేటు ఉందండి. ఈ జీలకర్ర అనేది పురుగు పట్టిందనుకో మన డబ్బులు కూడా చాలా వేస్ట్ అయిపోతాయి. సన్నుప్పు ఉంటుంది కదండి, చిటికెడంత మాత్రమే ఆ సన్నుప్పును ఈ జీలకర్రలో కలిపేసేయండి. ఇలా కలపడం వలన జీలకర్ర అనేది అస్సలకే పురుగు పట్టదండి. మంచి సువాసనతో చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే న్యూస్ పేపర్ కానీ లేదా ఏదైనా పేపర్ని తీసుకొని ఇలా బాల్ లాగా చేసి వాటర్లో పూర్తిగా తడిపేసేయండి. నిమిషం పాటు అలాగే ఉంచేసిన తర్వాత ఈ తడిసిన వాటర్ని కొద్దిగా తీసేసి ఫ్రిడ్జ్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ, పులిసిన వాసన, పెరుగు, పాల లాంటివి వాసన వచ్చినప్పుడు ఈ పేపర్ని పెట్టేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాదు. సమ్మర్లో ఆకుకూరలు కానీ మామిడికాయలు అనేవి తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గానే ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అవి మెత్తబడటం కానీ త్వరగా పాడవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని మామిడికాయలను కానీ ఆకుకూరలను మనము ఇలా టిష్యూ పేపర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా
అస్సలకే పాడవండి. ఎందుకంటే దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఈ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేయడం వలన ఆకుకూరలు కానీ మామిడికాయలు అనేవి మెత్తబడిపోకుండా గట్టిగా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. చీపురు పూర్తిగా అరిగిపోయిన తర్వాత ఎందుకు పనికిరాదని పడేస్తాం కదండి. ఇలా పడేసే ముందు దానికి ఉండే ప్లాస్టిక్ రబ్బర్ని తీసేసి అలాగే దీంట్లో ఉండే పుల్లలు కొంచెం మందంగా ఉండే వాటిని తీసుకోండి. మీకు ఎన్ని పుల్లలు కావాలంటే అన్ని పుల్లలను తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3 పుల్లలతో మీకు చూపిస్తున్నాను. ఈ చీపురు పుల్లలు అనేవి ఇంత పొడవు అవసరం లేదు కాబట్టి కొద్దిగా కట్ చేస్తున్నానండి. ఈ పుల్లలను పక్కన పెట్టేసి ఈ రబ్బర్ని తీసుకున్నాం కదండి, దాన్ని వాటర్తో నీట్గా కడిగిన తర్వాత ఒక క్లాత్తో తుడిచేసేయండి. దీంట్లో మనము సీజర్ని కానీ పీలర్ని కానీ నైఫ్ని కానీ మనము ఏదైనా పెట్టుకోవచ్చండి. గ్యాస్ లైటర్ను ఒక్కదాన్నైనా పెట్టుకోవచ్చు. కిచెన్లో పెట్టినప్పుడు దానిపైన ఆయిల్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి. ఇలా చీపురు కట్టకు వచ్చిన రబ్బర్ మధ్యలో పెట్టేసామనుకోండి, తీసుకోవడానికి కానీ అందులో పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. పాత చీపురు కట్ట నుంచి తీసిన పుల్లలు ఉన్నాయి కదండి, ఇప్పుడు దాంతో మీకు మంచి యూస్ఫుల్ టిప్ని చూపిస్తున్నానండి. వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి, దాన్ని కూడా నేను ఇక్కడ 3 తీసుకొని ఇలా ఇనుప చువ్వంతో కానీ మేకుతో వేడి చేసి క్యాప్కి ఒకవైపు మాత్రమే ఇలా హోల్ చేసుకోండి. ఇలా 3టికి హోల్ చేసిన తర్వాత మనం తీసుకున్న చీపురు పుల్లలు ఉన్నాయి కదండి, ఆ హోల్లో ఇలా క్యాప్కి పెట్టేసేయండి. ఈ పుల్లను మీరు ఎంతవరకు పెట్టుకోవాలంటే అంతవరకు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే మందంగా ఉండే పుల్లలను మాత్రమే తీసుకోవాలండి. ఇలా క్యాప్స్కి అన్నిటికీ కూడా పుల్లలను పెట్టేసిన తర్వాత ఇవి ఎందుకో మీకు ఇప్పటికే అర్థమైందా అండి. ఇవి మనము చిన్న స్పూన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. అన్నిటిలో స్టీల్ స్పూన్ని యూజ్ చేయలేం కదండి. ఇలా కారంలో కానీ సాల్ట్లో కానీ ఇంకేదైనా బాక్స్లో స్టీల్ స్పూన్ని యూజ్ చేయనప్పుడు ఇలా ప్లాస్టిక్ స్పూన్ యూజ్ చేసాం కదండి, దానికైతే మనము ఇలా ఈజీగా యూజ్ చేయడానికి చాలా బాగుంటుందండి. మామూలుగా స్పూన్ యూజ్ చేసినప్పుడు సైడ్లో అంతా కూడా కింద పడిపోతుంది కదా తీసేటప్పుడు, వీటికి 4 సైడ్ కూడా ఇలా పడిపోకుండా ఉంటుంది. మనము ఎంత తీసినా కానీ కింద పడకుండా ఇలా నీట్గా దేంట్లోనన్నా వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. కొన్ని బాక్సులు పొడవుగా ఉన్నప్పుడు స్పూన్స్ చిన్నవిగా అవుతాయి కదా, ఇలా మనము ఎంత పొడవుగా పెట్టుకున్నా కూడా ఇలా స్టిక్ సహాయంతో చిన్నగా కానీ పొడవుగా కానీ బాక్స్లోకి సెట్ అయ్యే విధంగా మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, కొన్ని బాక్సులు అనేవి ఇలా పొడవుగా పెద్దగా ఉంటాయి. దాంట్లో మనం చేతి పెట్టి చిన్న స్పూన్ తీయాల్సిన పని కూడా ఉంటుంది కదా, అలా లేకుండా ఇలా పొడవుగా ఉన్న స్టిక్ సహాయంతో మనము కింద అడుగు భాగాన ఉన్న వాటిని కూడా ఇలా క్యాప్ సహాయంతో తీసుకోవచ్చు. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక యూస్ఫుల్ డబుల్ గమ్ టేపుని తీసుకొని బట్టలు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి, దానికి ఒక సైడ్ మాత్రమే అతికించేసేయండి. ఈ బట్టల క్లిప్ను కిచెన్లో మీరు ఎక్కడైనా అతికించుకోవచ్చండి. ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసిన తర్వాత ఆయిల్ క్యాన్లో వేసుకున్నాక కవర్లో ఉన్న చివరి డ్రాప్స్ కూడా మనము మిగిలిపోకుండా ఇలా ఆయిల్ క్యాన్లో పడే విధంగా ఇలా క్లిప్ సహాయంతో చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. లేదంటే కిచెన్ టవాల్ని ఇలా బట్టల క్లిప్కి పెట్టేశారనుకోండి, మనము ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా చేతులు తుడుచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ గుడ్డు పెంకులను మనము వేస్ట్ చేయకుండా వీటిని వాటర్తో నీట్గా కడిగిన తర్వాత ఈ పొచ్చలను ఇలా చిన్న చిన్నగా స్మాష్ చేయాలి. దీనిపైన కొద్దిగా సాల్ట్ని వేసి స్క్రబ్బర్ని తీసుకొని ఈ పెంకుల సహాయంతో కిచెన్ సింక్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి. ఇలా సాల్ట్ పెంకులతో క్లీన్ చేసి చూడండి, కిచెన్ సింక్ అనేది చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది. చూసారు కదండి కిచెన్ సింక్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంతేనండి టిప్స్. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.